ఎంత దూరం అవుతా అంత దూరం అవుతారో బ్రేక్స్ పెట్టడంలో చిత్తూరు నుంచి వచ్చి చెక్ రిపోర్ట్ రాస్తారా? ఏమన్నా ఏమనుకుంటారా? నా కొడకల్లారా, మీకు లేరు పిల్లలు, మీకు లేరు కోడళ్ళు, మీకు లేరు పిల్లలు. ఎంత దూరమైనా పోతా, నో ప్రాబ్లం. 302 కేసు అన్ని. ఎస్, ఐ నీడ్ దట్ కేస్. మా ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఈరోజు కూడా. నాకేమి తెలియదు. అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ. ఆల్ బ్రేకర్స్ పెట్టారు. తమాషా సార్ అది. అబ్బా నా కడకల్లారా, గవర్నమెంట్ సొమ్ముదిని. శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు. నేను ఎంత దూరమైనా పోతా. గబ్బు పట్టించినారు మమ్మల్ని. బయట తిరుక్కోలేకుండా నేను, నా భార్య, నా కోడలు, నా కొడుకు. మీకెలా బాధ? తగ్గలేదా బాధ? నరుకుద్దా నరుకుద్దా. నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి. ఐ విల్ టెల్ యూ డీటెయిల్స్ that this is SP also I given already by submission my అన్ని పేపర్లు with all the proofs. You have to prove that I am a దొంగోడు. ఏం నువ్వు SP అయితేనేమే, నువ్వు DTC అయితేనే, నీకు లేరా? నీకెవరు లేరా ఇంట్లో? నీకెవరు లేరా? నరుకుతారే బ్రేక్ హాస్పిటల్లో కేసు రాసినోడు. ముందు పోయి ఆ బస్సులు గిస్సులు అన్నీ వేసి రిపేర్ చేశాడు పెట్టండి. నరుకుతా. ఏం చేస్తారా? నరుకుతా. తెలుసు, నేను ఈ వర్డ్ వాడకూడదు. ఎస్, బాధ బాధరా రే. ఈ అబ్బా నా బాధరా. సద్దలు నా కొడుకనే జైలుకి పంపించి అన్నం కూడా పెట్టారు నాకు. రామాజులు నీకు ఫోన్ చేసినట్టు ఢిల్లీలో అన్నా అని. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా? కేసులో నువ్వు ఏం చేశావు? లే పేరునిగా మీ నాయన పేరుని కృష్ణమూర్తి ఉండరా, మాకు చైర్మన్గా ఉండే. మీ ఊరికి వచ్చినారా ఆయన 23కో 24కో అసోసియేషన్ ప్రెసిడెంట్ రా. గబ్బుగా పుట్టావు కదరా. తూని బతికేసరా. లే శివప్రసాద్, DTC ఇప్పుడు ఏడో ఉన్నావు. నీ బతుకు తేలుస్తా. ఏమవుతుంది ఇంతకన్నా? ఏమవుతుంది? 120 రోజులు పోయించిన 302 చేస్తే ఏమైతే 90 రోజులు ఛార్జ్ షీట్ ఫైల్ లేకపోతే బయటకు వస్తా. నీకైనా ఉండేది, నీకు పెళ్ళాం, నీకు నువ్వేనా? ఇదేది ఏడుస్తాలో కదా మేము రోజు చేసిన దానికి నేను రెడీగా ఉన్నా. పట్టుకోండి. ఏంద్రా నీ అమ్మ ఇవన్నీ? ఏంద్రా ఇవన్నీ? చదవండి. ఎంతమంది? అట్లీస్ట్ 15 పంజాబ్ ఆఫీసర్స్ ఇట్ బ్లాక్ హ్యాస్ బిన్ వెహికల్ రిజిస్ట్రేషన్ స్కామ్. ఉద్యోగులు పోదనుకున్నారు అందరూ.